అర్థం చేసుకున్నాం. ప్రేమ నమ్మకము గల యేసురాజు బంగారు పాదములకు స్తుతి స్తోత్రములనైనా గడిచిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజ్జలెక్కలు ఉంచినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. ఉదయకాల సమయంలో ఎక్కడ నేను అంపరేట ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవనైనా ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా చిన్న మందగా చేరినైనా ఇంతవరకు నేను పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతించాము గనపరిచాము నా తండ్రి. నైనా ఇప్పుడు చేర్చిన విజ్ఞాపన ప్రార్థనలు తగిన కాల సమయంలో జవాబు దయచేయమని బ్రతిమలాడుచున్నాం నైనా. అయ్యా నాకు ఇచ్చిన అంశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నైనా ఐసీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రసాద్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కొందనములు స్తోత్రములు దేవా. అయ్యా మంచి ఆయుష్ ఆరోగ్య బిడ్డలకు దయచేయమని బ్రతిమలాడుచున్నాం నేను. అయ్యా నిజమైన దేవుడవు నా తండ్రి నైనా మీరు ముట్టండి ఆ బిడ్డని స్వస్థపరచమని బ్రతిమలాడుచున్న నీ సన్నిధిలో ఆ బిడ్డ సాక్షిగా నిలబెట్లాన సహాయం దయచండి దేవా. నడునెత్తి నుండి అరికాల వరకు మీరు ముట్టండి దేవా. అయ్యా నీ యొక్క రక్తాన్ని ప్రోక్షింప చేయమని బ్రతిమలాడుచున్న అయ్యా నీ గాయముల ద్వారా మాకు స్వస్థత నా తండ్రి నైనా. ఆ బిడ్డకి స్వస్థత దయచేయమని బ్రతిమలాడుచున్నాం నైనా. ఆ బిడ్డ చుట్టూ యొక్క కంచి వేయండి బలపరచండి దేవా. ఆ బిడ్డ అయితే ఏ మందులైతే నైనా వాడుచున్నారో నైనా నీ యొక్క రక్తాన్ని ప్రోక్షింప చేయమని బ్రతిమలాడుచున్నాం నైనా. కొందరములు స్తోత్రములు దేవా. అయా మానసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా బిడ్డకి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. అయా ఇచ్చిన బిడ్డని చూసుకున్నట్టుకు సహాయం దయచేయండి దేవా. అయా బిడ్డని ముట్టండి స్వస్థపరచమని బ్రతిమలాడుచున్నాం. అయా బిడ్డని కండరాలని నైనా ఎముకలని నతని నరములు మీరు ముట్టమని బ్రతిమలాడుచున్నాం నేను. అయ్యా నీ యొక్క రక్తాన్ని ప్రోక్షింప చేయమని బ్రతిమలాడుచున్నాం. అయ్యా బిడ్డనైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేయుచుంటే నీ సన్నిధానంలో ఒప్పుకొనుటకు సహాయం దయచేయండి దేవా. అయ్యా నిజమైన రక్షకుడు నేను నిన్ను తెలుసుకుని వెంబడించుటకు సహాయం దయచేయండి దేవా. అయ్యా నైనా ప్రతి ఒక్కరికి నీ స్వార్థ ప్రకటించే బిడ్డగా ఆయుత్తపరచమని బ్రతిమలాడుచున్నాం నేను. ఆవిడ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహాయం దయచేయండి దేవా. ఈ లోకంలో ఏ మనుషులు ఏ రాజులు ఎవరు సహాయం చేసేవారు కాదు నా తండ్రి. అయ్యా మీరు మాత్రమే సహాయం చేయగల దేవుడు అని నేను ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కొందనములు స్తోత్రములు దేవా. అయ్యా స్టీఫన్ గాని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ బిడ్డకు గాని మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుచున్నాం నైనా. ఆ బిడ్డ నా తండ్రి నైనా ఏ అనారోగ్యంతో బాధపడుచున్నారోనైనా స్వస్థత విడుదల దయచేయమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. అయ్యా బిడ్డని ముట్టండి స్వస్థత పరచమని బ్రతిమలాడుచున్నాం నేనా. అయ్యా నా తండ్రి నేను ఇంకా మాకు తెలియక ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారో బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలకు నైనా నీ రక్షణ మారు మనసు దయచేయండి దేవా. అయ్యా నీ స్వస్థత దయచేయమని బ్రతిమలాడుచున్నాం. కొందనములు స్తోత్రములు. అయ్యా నిజమైన రక్షకుడు నా తండ్రి నేనే మీరు చేసే అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు కంటికి కనిపించే చెవికి వినిపించవు నా తండ్రి నైనా. ఆ బిడ్డల పట్ల మీరు నా తండ్రి నైనా స్వస్థతలు విడుదల దయచేసినైనా ఆశ్చర్య కార్యములు నైనా అద్భుత కార్యములు చేసినైనా నీ సన్నిధానంలో బిడ్డలు సాక్షులుగా నిలబెట్టాలని సహాయం దయచిన దేవా. అయ్యా బిడ్డలు ఎక్కడైతే జీవిస్తున్నారో గ్రామానికి నైనా సంఘాలకి అయ్యా బిడ్డలైనా సాక్షులుగా నిలబెట్టాలని సహాయం దయచేమని బ్రతిమలాడుచున్నాం నేనా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ చేసిన తప్పులు నీ సన్నిధానంలో మాత్రమే ఒప్పుకున్నట్టుకు సహాయం దయచేయమని అయ్యా యొక్క చిన్న ప్రార్థన పాసనిధికి చేర్చుకో. ఏమైనా తప్పులు అయితే క్షమించమని ఈ నామములో ఉన్నతమైన శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నాయనా స్తుతించుటకు, కీర్తించుటకు ప్రభువా, విజ్ఞాపన చేయుటకు మాకు చిన్న తరుణాన్ని బట్టి స్తోత్రాలు. శ్రేష్టమైన వాక్య భాగాలు విన్నాం దేవా. ప్రార్థనా పూర్వకమైన విజ్ఞాపనలు చేయటానికి మాకు సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, భూమి మీద మీ సువార్తను ప్రకటించటానికి నాయన విశ్వాసులను నడిపించటానికి, సంఘాలు కట్టడానికి దేవా, మీ పరిచర్యను నాయన క్షేమకరంగా భూలోకంలో జరిగించటానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నూతన ఆత్మలు వచ్చి దేవా నిన్ను మహిమపరుచుకున్నట్టు కృప చూపండి. సేవకులు ఏ విషయాల్లో దేవా ఆయన బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి దేవా. వారి కుటుంబాలు ఉన్నాయి, వారి బిడ్డలున్నారు ఆయన. వారి కుటుంబాలకు కావలసిన అవసరతలు అక్కరలు తీర్చండి దేవా. వారి బిడ్డలకు సాక్షార్థమైనటువంటి జీవితాన్ని, మారు మనసు
పాప క్షమాపణతో కూడినటువంటి జీవితాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ నామ ఘనత కొరకు వారి కుటుంబాలను దీవించమని మరొకసారి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి ఆర్థిక అవసరతలున్నాయి, అక్కరలున్నాయి, కుటుంబ పోషణ, వీటన్నిటిని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి. మీరు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు ప్రభువా? కృప చూపండి. ఆ కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, కుటుంబాలను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, విజిట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా, వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రతి శోధనలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. నాయనా, వారికి ఎదురయ్యే ప్రతి సమస్యలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. అవును తండ్రి, కృప చూపండి, కనికరించండి. మీరే బలముగా ఉండి, అయినా మీరే సాధనముగా ఉండి, మీరే సైన్యాధిపతిగా ఉండి, మీరే ప్రతి అక్కరలో అవసరతలు, ప్రతి పోరాటం మీరే చేసే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఆయన మిద్యానీయుల మీద ఇజ్రాయేలుకి విజయాన్ని ఇచ్చినట్లు ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి, సేవకునిలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ప్రభువా ఈ లోకం మీద, శరీరం మీద, సాతానుడి మీద విజయాన్ని దయచేసి మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించటానికి, ఆయన మాదిరికరమైనటువంటి సంగతులు వివరించటానికి, ఆదర్శకరమైనటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దటానికి ప్రభువా వారికి అటు సాక్ష్యాన్ని, అటు అవసరతలను ప్రభువా మీరే దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. కృప చూపండి, కనికరించండి, ఆదరించమని ప్రార్థన చేస్తా ఉన్నా. అయా నిన్న చెప్పలేకపోయారు, నిన్న మా దగ్గరికి రాలేకపోయారని ఆ సహోదరి ఏడ్చినట్టు, నా బిడ్డను పోగొట్టుకున్నాను, ఈ లోక మర్యాదల్లో, ఈ లోక ఆచారాల్లో నాయనా వీటిని నమ్మి ఇదిగో విశ్వాసం ఉంచలేక, నాకు చెప్పేవారు లేక నేను బలహీనునైపోయిన బిడ్డను పోగొట్టుకున్నాను అని ఆ బిడ్డ వాపోయింది, బాధపడ్డది. నాయన మిషనరీలు ఆ రీతిగా అనేకులకు సువార్తను ప్రకటించేవారుగా, ఎవరిని మృంగుదనాన్ని సాతానుడు వలవేస్తూ ఉన్నప్పుడు, గర్జిస్తూ ఉన్నప్పుడు సువార్త ప్రకటించేవారు తక్కువైపోయి ఉన్నారని, ఆయన వారి పనుల్లో వారు ఉంటున్నారని కృప చూపండి దేవా. ప్రకటించేవారుగా సహాయం చేయండి. ఆయా రీతులుగా సంఘములో కాపరులు ప్రేరేపించబడేవారుగా, అనేక మంది విశ్వాసులను తీసుకుని పోయి సువార్తను ప్రకటించేవారుగా వారిని దీవించండి, వారిని ప్రేరేపించండి, కృప చూపండి. అలాంటి మాదిరికరమైనటువంటి జీవితాల్లో వారిని నడిపించమని, మీరే సహాయం చేయమని, వారిని దీవించమని, యేసువై పరిచర్ని దీవించమని, వాక్యం చెప్తున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభువా, కృప చూపండి, కనికరించండి. ఇదిగో వాక్యం చెప్పినటువంటి ఇదిగో తండ్రి ప్రభువా మీ సేవకుడు నీ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా వాక్యం చెప్తున్నటువంటి బిడ్డలందరూ ఉన్నారు ప్రభువా, పేరు పేరు వరుసన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించమని, ఈ రోజంతా మీ కృపాక్షేమాలు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు. ఉదయ కాలంలో మీ పాదాల చెంతకు రావడానికి, మరొకసారి ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని మీ వాక్యం ద్వారా కట్టుకోవడానికి మీరు అవకాశం ఇస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని ప్రభువా సాక్షాత్తుగా మీరు మాట్లాడారు. నిజంగా మేము బ్రతుకుతున్నామంటే నీ యొక్క శ్రేష్టమైనటువంటి ఊపిరి మాలో ఉంది కాబట్టి బ్రతకగలుగుతున్నాం. అందుకు కృతజ్ఞత కలిగి మేము జీవించే కృపను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం.
అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. ఇక అంత్య దినాలలో మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ కాపాడుకోవడానికి అయ్యా ప్రభువా మేము ఎత్తబడే సంఘంలో చేర్చబడడానికి మీరు మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా ప్రతి మాట కొరకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా ప్రభువా అయ్యా కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్ హవాలే మరియు డామన్ మరియు లక్షద్వీప్ అనేటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రాంతాల్లో ప్రభువా తండ్రి మీ యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ బిడ్డలకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభువా మీరే కరుణించండి, కృప చూపించండి. వారికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రతి వసతులు కూడా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువనైనా లెసాతో అనేటువంటి దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దాదాపుగా ఆ దేశంలో 23,88,960 మంది ఆ దేశంలో నివాసం చేస్తున్నారు. ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి సామ్ మాటేకనే అనేటువంటి కుమారుని కొరకు మీ యొక్క శ్రేష్టమైన జ్ఞానంతో పరిపాలించే ఇస్తున్నా. ఆ దేశంలో కూడా ఎవరు కూడా నశించిపోతుందండి. ఈ శ్రేష్టమైనటువంటి శక్తి స్వార్థకు లోబడి వారి మనుషులను ప్రభావ ఆయన పాత జీవితాన్ని వదిలి నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ దేశాన్ని పరిపాలించే అయా ప్రభుని కుమారునికి మంచి జ్ఞానం దయచేయండి. అయా మంత్రివర్గ మండలిని తర్వాత ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు సహకారంగా మీరు ముందుంచి మీ జ్ఞానంతో పరిపాలించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభా ఈ దినం తండ్రి అయ్యా ప్రభా విశాల్ ప్రీతం తండ్రి ప్రభాని కుమారుడు తండ్రి మరొకసారి నూతన జన్మను అయ్యా ప్రభా ముఖ్యంగా పుట్టినరోజును తండ్రి జరుపుకోవడానికి మరొక దయా కిరీటాన్ని ప్రభాని ద్వారా పొందుకోవడానికి సహాయం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. కుమారుడు 5th క్లాస్ చదువుతుండగా అయ్యా నీ జ్ఞానం చేత తన భవిష్యత్తును తండ్రి ప్రభా నీ ప్రణాళికలు ప్రభా విశాల్ ప్రీతం ఈ విధంగా అయితే నేను ముందుకు నడిపించబడాలో నీ ఉద్దేశం ఏమై ఉందో నీ కుమారుని పట్ల అయ్యా మునుపటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యధికంగా అనేక మేలులతో నీ జ్ఞానముతో అయ్యా తన భవిష్యత్తును ప్రభావ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా ప్రభువనైనా నేను సువార్తని ప్రభావ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రాంతానికి ప్రభావ సువార్తకి వెళ్ళారు. అక్కడ బలమైనటువంటి నీ మాటలు విత్తారు ప్రభానికి స్తోత్రాలు. దాదాపుగా ప్రభావ ప్రాంతంలో 20 కుటుంబాలు నివాసం చేస్తున్నాయి. అయ్యా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నీ ఉద్దేశం ఏమైందో మాకు తెలియదు, కానీ అయ్యా ప్రతి హృదయాన్ని కూడా మీరు తండ్రి ప్రభావ పరిశోధించే దేవుడు ప్రభావ ఆ 20 కుటుంబాలకు తండ్రి ఏ అవసరాలు ఉన్నాయో మీరు సమకూర్చండి. ముఖ్యంగా విత్తబడినటువంటి ప్రతి సువార్త అయ్యా ప్రతి మాట వారి హృదయాల్లో ఫలింపజేసి వారి మనస్సు మార్చుకొని అయ్యా సజీవుడైన క్రీస్తు వైపు చూసే కృపను ఆ ప్రాంతానికి ఆ ప్రాంత నివాసులకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అదే ప్రాంతానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారని మేము విన్నాం. తండ్రి ప్రభా మీరే తండ్రి ద్వారం తెరవండి, ఆ 20 కుటుంబాలకు సహాయం అందించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా యొక్క ఈశ్వర పరిచర్యలను అయ్యా ప్రభా ఏ గ్రామానికి సువార్తకి వెళ్ళాలనో ఆ గ్రామంలో అడుగు పెడుతుండగా ప్రతి హృదయాన్ని తండ్రి మీరు తట్టండి. అయ్యా వాక్యం ఉచ్చబడుతున్నప్పుడు సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ప్రతి వారు తమ జీవితాలను చక్కదిద్దుకోవడానికి అటువంటి జ్ఞానం వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నా. ఉదయకాల సమయంలో ప్రభువా నీతో పాటు మొదటి గడియ గడపడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయన వాక్యం ద్వారా నడిపించబడాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును మన యేసు కుటుంబాలకును మన యేసు పరిచర్యలకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి ఆయన కృప ఇది మొదలుకొని సదాకాలము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.